అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగింది. కావలసిన వస్తువును ఆర్డర్ చేస్తే ఇంటికే తెచ్చి ఇస్తూ ఉండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ ను సౌకర్యవంతంగా భావిస్తూ ఉన్నారు. మరొక వైపు డిస్కౌంట్లు, ఆఫర్ల పేర్లతో కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే గత కొన్నేళ్లుగా మన దేశంలో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఆన్లైన్ షాపింగ్ చేసేవారు మాత్రమే కాదు, ఆన్లైన్ షాపింగ్ మోసాలు కూడా పెరుగుతూ ఉండడం వినియోగదారులను కలవరపెడుతోంది. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత కొన్నేళ్లుగా ఆన్లైన్ షాపింగ్ ను ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడమే అందుకు కారణం. కంపెనీలు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా డెలివరీ చేస్తున్నందున ఆన్లైన్ షాపింగ్ కొనుగోలుదారులకు చాలా సౌకర్యవంతంగా మారింది. కావాల్సిన వస్తువులను ఇంటికి తెచ్చి ఇస్తుండటంతో చాలా మంది దీన్ని సౌకర్యంగా భావిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫెస్టివల్స్, ఇతరత్రా సమయాల్లో కంపెనీలు ప్రకటించడం ఆన్లైన్ కొనుగోలుదారులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. కొత్త కొత్త యాప్లు అందుబాటులోకి రావడం కూడా ఆన్లైన్ షాపింగ్ పెరగడానికి మరో కారణం. వినియోగదారుల ఆన్లైన్ కొనుగోళ్ల డిమాండ్ పెరగడంతో ఎప్పటికప్పుడు మరిన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆన్లైన్ డిమాండ్లో భారీ పెరుగుదల నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ స్కామ్లకు కూడా దారితీస్తున్నాయి. ఇవే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి తీవ్ర సమస్యగా మారింది. ప్రస్తుతం ఆన్లైన్లో కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ఆన్లైన్ షాపింగ్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. వినియోగదారులు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను ఆర్డర్ చేస్తే దానికి బదులుగా కస్టమర్లకు ఇటుక ముక్కలు, సబ్బులు, షాంపూలు అందడంతో కస్టమర్లు కంగుతిన్న ఘటనలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కూడా చూశాం. ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం మోసపూరిత ఆన్లైన్ రీటైలర్లు చట్టబద్ధంగా కనిపించే స్టోర్లను ఏర్పాటు చేస్తారు. భారీగా తగ్గింపు ధరలకు ఉత్పత్తులను అందిస్తామని ప్రకటనలో పేర్కొంటారు. అయితే చెల్లింపులు అందుకున్న తర్వాత వారు ఉత్పత్తులను డెలివరీ చేయడంలో విఫలమవుతారు, లేదా నకిలీ లేదా నాసిరకం వస్తువులను పంపుతుంటారు. ఈ స్కామర్లు తరచుగా త్వరగా లాభాలు పొంది నాసిరకం వస్తువులను పంపుతుంటారు. అలాగే లాభాలు పొందిన తర్వాత అదృశ్యమవుతారు. తర్వాత కస్టమర్లు ఇబ్బందిలో పడతారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ షాపింగ్ స్కామ్లు మరింత అధునాతనంగా మారాయి. చట్టబద్ధమైన మోసపూరిత రిటైలర్ల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం వినియోగదారులకు పెద్ద సవాలుగా మారింది. స్కామర్లు తరచుగా విశ్వసనీయ బ్రాండ్లను పోలి ఉండే నమ్మకమైన వెబ్సైట్లను సృష్టిస్తారు. అలాగే సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడానికి లేదా మోసపూరిత ఆన్లైన్ కొనుగోలు చేయడానికి కస్టమర్లను ఆకర్షిస్తారు. ఇలా ఆన్లైన్ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లను సృష్టించడం ద్వారా తక్కువ ధరలకు ఉత్పత్తులను అమ్మడానికి ప్రచారం చేస్తారు. ఇంకా సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను ఉపయోగించి కొనుగోలుదారులను ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఈ-కామర్స్ సైట్లలో ఏదైనా ఆఫర్ నమ్మశక్యం కాని ధరలో ఉంటే అలాంటి వాటిని కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వినియోగదారులు మోసపోవడం ఖాయం. మోసపూరిత ఆన్లైన్ షాపింగ్ సైట్లు ప్రకటించే ఆఫర్లను నిశ్చితంగా పరిశీలించాలి. ఎందుకంటే మోసపూరిత షాపింగ్ సైట్లు అనేక వ్యాకరణ, స్పెల్లింగ్ లోపాలతో పేలవంగా రూపొందించి ఉండొచ్చు. వీటిపై అనుమానాస్పదంగా సంప్రదింపు వివరాలు, కస్టమర్ సమీక్షలు లేకపోవచ్చు, లేదా అధిక సంఖ్యలో ప్రతికూల సమీక్షలు ఉండొచ్చు. ముఖ్యంగా ఇతర రీటైలర్లతో పోలిస్తే అనేక వస్తువులపై ఆశ్చర్యపోయే అతి తక్కువ ధరలు ఈ సైట్లు ప్రకటిస్తుంటాయి. ఇంకా పరిమిత స్టాక్ లేదా బుకింగ్ కు సమయం తక్కువ వంటి ప్రకటనల ద్వారా వినియోగదారులను ఎక్కువసేపు ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకునేలా తొందర పెడతాయి. అందుకే వినియోగదారులు ఈ తరహా మోసపూరిత షాపింగ్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ తక్కువ ధరకు వస్తున్నాయని వినియోగదారులు ట్రాప్ అయితే చివరకు మోసపోవడం వారి వంతవుతుంది. వినియోగదారులు తమ సౌలభ్యం కోసం ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే అదునుగా భావించి మోసపూరిత షాపింగ్ వెబ్సైట్లు అనేకం పుట్టుకొస్తున్నాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్ చేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి.